వరల్డ్‌లో అయితే ఏమైనా ఎగ్జామ్ రాయాలంటే క్వాలిఫికేషన్స్ అడుగుతారు. ఏమైనా జాబ్ చేయాలంటే క్వాలిఫికేషన్స్ అడుగుతారు. కానీ మన మహాదేవుడు ఆయనెంతో హంబల్‌గా తగ్గించుకుని ఈ లోకంలోకి వచ్చారు ఆయన. అది కూడా ఆయన ఎంత లీస్ట్‌కి తగ్గించుకున్నారు అంటే ఆయన పసురుపాకలో జన్మించడానికి ఆయన ఇష్టపడ్డారు. అదేవిధంగా ఈ దినాన ఆయన మన నుంచి బంగారం కానీ సాంబ్రాణి కానీ ఏమైనా మన దగ్గర లేనిదేది ఆయన ఆశించట్లేదు. మన దగ్గర ఉన్నది ఆయన మనల్ని క్రియేట్ చేసినప్పుడు మన బాడీలో పెట్టింది, మన హృదయాన్ని ఆయన ఆశిస్తున్నారు. సో మనందరం కలిసి మన హృదయం అనే తలుపు ఆయన తడుతూ ఉన్నారు. ఆ స్వరాన్ని మీరు వింటూ కూడా ఇంకా తీయలేకపోతుంటే యు ఆర్ రియల్లీ మిస్సింగ్ ద రియల్ సెన్స్ ఆఫ్ లైఫ్. ప్లీజ్ ఈ దినాన ఈ క్షణాన మీరు ఈ సమయాన్ని ఇంత టైంలో దేవుని గురించి మీరు చాలా విషయాలు వినే ఉంటారు, తెలుసుకునే ఉంటారు. కానీ ఇంకా మీరు దేవుణ్ణి ఆహ్వానించకపోతే మీ హృదయాల్లోకి వేస్ట్ అయిపోతుంది కదా. సో ఫ్రమ్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్, నేను ఎప్పుడైతే దేవుణ్ణి నా హృదయంలోనికి ఆహ్వానించానో, నా హృదయం అనే సింహాసనం మీద ఆయన్ని కూర్చొనిచ్చానో, రూల్ మై లైఫ్ లార్డ్ అని నేను ఎప్పుడైతే సబ్మిట్ చేసుకున్నానో, ఐ ఫెల్ట్ ద రియల్ ఎసెన్స్. సో ప్లీజ్ ఇక్కడున్న వాళ్ళు ఎవరు ఎసెన్స్ని మీరు కోల్పోకూడదని ఆశిస్తున్నాను. సో ప్లీజ్ అట్ దిస్ మూమెంట్ ఇన్వైట్ గాడ్. దేవా, నా హృదయాన్ని మీకు సమర్పిస్తున్నాను. ఈ సాంగ్ ద్వారా పాడుకుందాం, సాంగ్ నెంబర్ 10. సో అందరం కలిసి ఈ సాంగ్ పాడు. సాంగ్ నెంబర్ 10 బ్రదర్ జాన్ బుండాడ గారు రాసినటువంటి పాట, బంగారం సాంబ్రాణియు బోలమును కానుకగా.
వెల్ నోన్